ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా సింహరాశిలోకి సూర్యుని యొక్క సొంత క్షేత్రము మరియు మూల త్రికోణ రాశిలో ఆయన యొక్క గ్రహ సంచార ప్రభావము, అలాగే ఈ యొక్క బుధగ్రహము దాదాపుగా కర్కాటక రాశిలో ఆగస్టు 21 వరకు ఉండి సెప్టెంబర్ 7 వరకు కూడా సింహరాశిలో రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని, అట్లాగే తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చస్థాన స్థితిగతుడైనటువంటి బుధుడు కన్యారాశిలో సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సంచరించే సమయము. శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా నీచ స్థితిలో కన్యారాశిలో ఉండి తులారాశిలో తన యొక్క స్వక్షేత్రంలో వచ్చినప్పుడు విశేషమైనటువంటి యోగాలని, అట్లాగే కుజ భగవానుడు ఈ నెల రోజులు సెప్టెంబర్ 17 వరకు కూడా విశేషంగా మిథున రాశిలోనే సంచరిస్తూ, మరి గురుడు చూస్తే ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారి కర్కాటక రాశిలోను, కేతు ఏమో సింహరాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో వక్రీగత శని ప్రభావము. ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం వలన మేషాది మీనరాశి పర్యంతం ఏ విధమైనటువంటి గ్రహ సూచికలు కలుగజేస్తాయి, ఏ విధమైనటువంటి శుభాలు లేకపోతే ఇబ్బందులు కలుగజేస్తాయి తెలుసుకునే ముందు ఇప్పుడు ఈ మాసంలో జరిగేటటువంటి విశేష పండుగల యొక్క విశిష్టతలు, అట్లాగే నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఏ సమస్యల వలన, ఏ ఇబ్బందుల వలన, ఏ గ్రహాల వలన ఏ రకమైనటువంటి పూజలు నేను ఆచరిస్తున్నానో తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తదుపరి మీ యొక్క రాశి గ్రహ ప్రభావాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా మనం రాశి ఫలితాలు, గ్రహ ఫలితాలు వినటం వలన మానసికంగా బుద్ధిపరంగా ఎన్నో దోషాలు ఆ గ్రహాలు మనకు కలుగజేస్తాయి. కాబట్టి ముందు శుభకరమైనటువంటి శుభపరమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని వాటిని ఆచరించడానికి అందరూ ప్రయత్నం చేయండి. శుభమస్తు. ఓకేనా? శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ యొక్క శ్రావణ మాసంలో మనకి గ్రహాలలో మార్పే కాకుండా మరి ఈ ఆగస్టు 14వ తేదీ నుండి కూడా, అంటే దాదాపుగా 13వ తేదీ నుండి కూడా విశేషమైనటువంటి శ్రావణ మాసం పండుగలు ప్రారంభం అవుతున్నాయి. శ్రావణ మాసంలో 14వ తారీఖున మొదటి శుక్రవారం ప్రారంభమై 21 రెండవ శుక్రవారము, శ్రావణ పౌర్ణమి 28వ తేదీ. ఆ విధంగా 5 శుక్రవారాలు, 4 సోమవారాలు, 4 శ్రావణ మంగళవారాలు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత స్త్రీమూర్తులకి సంబంధించినటువంటిది. దానివలన మాంగళ్య సౌభాగ్యము, అఖండ అష్టైశ్వర్యాలు, సత్సంతాన వృద్ధి, కుటుంబ వంశవృద్ధి కలుగుతుంది. అట్లాగే మనకి 17వ తేదీన 17వ తేదీన నాగపంచమి, గరుడ పంచమి, అలాగే విశేషముగా సూర్యుడి యొక్క సంక్రమణం సింహరాశిలోకి జరగబోతోంది. అంటే తన ఇంట్లోకి తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణ రాశి అయినటువంటి సింహరాశిలోకి సూర్య భగవానుడు సాక్షాత్తు శ్రావణ మాసానికి ఆయనే అధిష్టాన దేవత. మరి ఆ మహానుభావుడు తన యొక్క సొంత ఇంట్లోకి వచ్చినప్పుడు అన్ని రాశుల వారికి, అన్ని నక్షత్రాల వారికి జరుగుతున్న దశ అంతర్దశలన్నీ కూడా అనుకూలించాలని ఆశిస్తూ, అట్లాగే శ్రావణ పౌర్ణమి విశేషముగా ఈ నెల ఆగస్టు 28వ తేదీన మరి అదే రోజున స్వామివారు మనకి జ్ఞానాన్ని భిక్షగా అందించజేసేటటువంటి హయగ్రీవుని యొక్క జయంతి, అంటే ఉత్పత్తి. అట్లాగే గాయత్రి జయంతి, వేదాలకి మూలము ఆవిడేనమాట. గాయత్రీదేవి యొక్క జన్మదినోత్సవం, అట్లాగే రాఖీ పండగ, అట్లాగే ఆగస్టు 31వ తేదీన సంకష్టహర చతుర్థి. మనకున్నటువంటి ఎన్నో వ్యాపార నష్టాలు, ధన నష్టాలు, అట్లాగే బుద్ధిహీనత్వం కలిగినటువంటి మాట తీరులో తేడాలు, వీటి వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహము లభించేటటువంటి శ్రావణ మాసం. కాబట్టి శ్రావణ మాసంలో ఇన్ని విశేషమైనటువంటి పండగలతో పాటుగా అందరూ తెలుసుకోవాల్సిన విషయము శ్రద్ధగా వినండి. ఎందుకంటే మేషాది మీనరాశి పర్యంతం విషయ పరిజ్ఞానం ఒకటైతే కనుక అసలు మనకి అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఎంతసేపటికి భూలోకంలో మన రాశిది, మన నక్షత్రం ఇది, మనకి ఈ బాధలు జరుగుతున్నాయి అని కాకుండా ఏ గ్రహం వలన ఏ సమస్యలు కలుగుతాయి, వాటికి ఏదైనా పరిష్కారం ఆచరిస్తే శుభం జరుగుతుంది అని ముందుగా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ యొక్క ఆగస్టు 2వ తేదీన కుజుడు వృషభ రాశిలోంచి మరి మిథున రాశిలోకి శత్రుక్షేత్రంలోకి ఆయన మారినటువంటి రోజు. ఆయన ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజున మరి పాప నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.
అట్లాగే రాహుగ్రహము ఆగస్టు 2వ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోంచి ధనిష్ట నక్షత్రం, పాప నక్షత్రము, శత్రు నక్షత్రమైనటువంటి కుజ నక్షత్రంలోంచి మార్పు జరిగింది. అంటే ఇక్కడ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు, అట్లాగే కుంభరాశిలో శని యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహువు, ఇరువురు కూడా ఒకరి నక్షత్రం నుంచి ఒకరు మారటం, అంటే ఒకరి నక్షత్రంలోకి ఒకరు మార్పు జరగటం మన జ్యోతిష్య శాస్త్రంలో, అది 2 పాపగ్రహాలు నక్షత్ర మార్పు జరగటం అత్యంత శోచనీయమైనటువంటి విషయం. ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు కూడా కొన్ని రాశుల వారికి, కొన్ని నక్షత్రాల వారికి కలుగుతాయి. ముఖ్యంగా మేషరాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి, అలాగే మనకి మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, ముఖ్యంగా రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, అలాగే మనకి శతభిష నక్షత్రం. ఈ రాశుల వారికి, ఈ యొక్క నక్షత్రాల వారు కలిగినటువంటి వాళ్ళు, ఈ రాశుల వారు ముఖ్యంగా కుజమహర్దశలు. కన్యారాశి, కన్యారాశి వారికి ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా సూర్యుడి యొక్క సంచారము లాభస్థానంలోంచి 12వ స్థానంలోకి వస్తున్నాడు. ఆయన 12వ స్థానము ఆయన స్వక్షేత్రము మూలత్రికోణ రాశి. ఆ స్థానాధిపతి రవి మరి 12లోకి రాగానే కొంతమందికి మానసికంగా, ఆరోగ్యరీత్యా, ఉద్యోగాల రీత్యా, సంతాన రీత్యా, కళల పట్ల ఇట్లా ఎన్నో రకాలైనటువంటి నిర్వీర్యకరమైనటువంటి నిస్తేజమైనటువంటి స్థితిని కలుగజేస్తూ ఉంటాడు. ఎందుకంటే రవి అనేటటువంటి గ్రహము మొత్తం గ్రహాలనే తన చుట్టూ తిప్పుకుంటున్నాడు, విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు, శ్రీ మహావిష్ణువు యొక్క అంశ. మరి ఈయన యొక్క కిరణాల వలనే మనందరము కూడా ప్రశాంతంగా బతుకుతున్నాం. మరి ఈయన 12వ స్థానంలోకి వచ్చినప్పుడు ఆయన కలుగజేసేటటువంటి నిద్రావస్థ భంగం కలుగుతుంది, సంతానంతో విరోధం కలుగుతుంది, ప్రేమికులకి నష్టం జరుగుతుంది, గర్భవిచ్చిన దోషాలు కలుగుతాయి, అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు, ఉద్యోగంలో ఇబ్బందులు పడే అవకాశము, పై స్థాయిలోంచి కిందకి పడిపోవటము. ఎందుకంటే శని యొక్క దృష్టి వక్రించి ఉంది కదా, వక్రించి ఉండడం ద్వారా 6వ స్థానం, సేవకా స్థానం. ఇక్కడ చూస్తే ఉద్యోగాలు ఇచ్చి కెరీర్ని ఇచ్చేటటువంటి కారకుడు ఎవరంటే సూర్య భగవానుడు బాలేదు. దానికి తోడు కేతువుతో కలిసి 6లో ఉన్న రాహుతో చూడబడుతున్నాడు. 6లో ఉన్నటువంటి రాహువు ఏమన్నా విశేషత్వం అంటే ఆయన వెళ్ళి 10లో ఉన్నటువంటి కుజుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. ఇట్లా గ్రహాల యొక్క నక్షత్ర సంయోగం కానివ్వండి, గ్రహాల యొక్క దృష్టి, మరి కుజుడు చూస్తున్నాడు 10లో ఉండి. ఇంకా అనుకున్న పనులు ఎక్కడవుతాయి, ఇంటర్వ్యూలు ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటాయి, రవి బలం లేదు. 3వ స్థానము అంటే పరాక్రమవంతంగా, ధైర్యంగా, నాకు తిరుగులేదు అనుకొని మీ అంతర్గత శక్తినంతా ఉపయోగించి పట్టువిడని విక్రమార్కుల్లా ఉండేటటువంటి కుజుడు 10వ స్థానంలో, కర్మస్థానంలో దుర్భేజంగా ఉండి ఆయన యొక్క పాపపు దృష్టి, పాపస్థానాధిపతియే మీ జన్మరాశి మీద పడడం ద్వారా మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, గొడవలు, సమస్యాత్మకమైనటువంటి విషయం. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మీ మీద లేనిపోని నిందలు వేయటం, మిమ్మల్ని ఉద్యోగంలోంచి గవర్నమెంట్ వాళ్ళకైతే ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయటం, లేకపోతే సామాన్యులకైతే కనుక ఉద్యోగంలోంచి తీసేయటం, మీరు అనుకున్నటువంటి ఉద్యోగ వ్యవస్థలో సౌఖ్యం లేకపోవటం, కోరికలు నిర్వీర్యమైపోవటం, కంపల్సరీ ఉద్యోగ వ్యవస్థ మీద కన్యారాశి వారికి పూర్తిగా నెగటివ్ ఇంపాక్ట్ కలుగుతోంది. జాగ్రత్తగా ఉండండి. అట్లాగే తండ్రితో విరోధత్వము, అట్లాగే తండ్రికి సంబంధించిన ఆస్తి ఇవ్వలేదని చెప్పి అన్నదమ్ముల మధ్య ఈ యొక్క ఆస్తి అమ్మకపు విషయాలలో పూర్తి విరుద్ధమైనటువంటి ధనహీనత్వము, నా వాటా ఇంత, నీ వాటా ఇంత. దానివల్ల తండ్రి మధ్యలో వస్తే తండ్రిని కూడా పక్కకి తోసేయటం, తండ్రి మాటకి విలువ ఇవ్వటం కన్యారాశి వారు. ఈ విధంగా తండ్రి యొక్క క్షోభకి పితృశాపాన్ని కూడా మూటగట్టుకుంటారు. జాగ్రత్తగా ఉండండి కన్యారాశి వారు. కాబట్టి భూ సంబంధిత విషయాలలో కానీ, విద్యార్థులకైతే కనుక విద్యలో వారు అనుకొని ఎంత ప్రయత్నం చేసి రాసినా, నేను సాధిస్తానని చెప్పినా, అవతల దిద్దేవాడు కానీ, అవతల ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కానీ, మీకు పరీక్షించేవాడు కానీ ఎక్కడా అనుకూలంగా ఉండరు. అన్ని విషయాల్లో మీకు ఇబ్బందులే కలిగే అవకాశము కుజుడి వలన కలుగుతుంది. కుజుడు రాశిని చూడటం ద్వారా ఆరోగ్యము, పటుత్వము తగ్గుతుంది. అట్లాగే ఆయన యొక్క స్థానము విద్యాస్థానం మీద పడడం ద్వారా వాహన ప్రమాదాలు జరిగే, ప్రయాణాలలో వాహన ప్రమాదాలు జరగచ్చు, ఆటంకాలు, ఇబ్బందులు జరగచ్చు. అదీకాక కుటుంబ స్థానాధిపతి, భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ 3 వరకు జన్మరాశి అయినటువంటి నీచస్థాన స్థితిగతుడై మరి కన్యారాశిలో ఉండి కుజుడి చేత చూడబడితే మీరు ఎవరి దగ్గరో
ఏదో ధనం ఇచ్చారు ఎప్పుడో వారి నుంచి వస్తుంది అనుకుంటే వారు ఇవ్వకుండా మీ మీద ఎదురు కేసేసే పరిస్థితి, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నేను డబ్బులు ఇవ్వలేను, ఏం చేసుకుంటాడో చేసుకోమని చెప్పి కోర్టు కేసులు వేస్తారు. దాని ద్వారా మీరు ప్లేడర్ల దగ్గరికి వెళ్తే ప్లేడర్ మిమ్మల్ని నడుస్తాడు. ఇట్లా ఈ కన్యారాశి వారికి భూ సంబంధిత, గృహ సంబంధిత, ధన సంబంధిత విషయాలలో ఎక్కడా కూడా బాలేదు. ఒక్క గురుడు మాత్రము లాభంలో ఉండి మీరు తెలివిగా ఆలోచించి తెలివిగా సమయస్ఫూర్తితో ఏ సమయంలో ఏం చేయాలో చేస్తే సెప్టెంబర్ 7 తర్వాత మీరు అనుకున్న ఉద్యోగ విషయాలలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదా లాభకరమైనటువంటి విద్యా లాభాలు కానివ్వండి, వివాహ లాభాలు కానీ అప్పుడు జరగడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా ఉద్యోగమే కాదండి, వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు కలుగుతాయి. అట్లాగే సంతానపరమైనటువంటి సంతానం ఎదురు తిరగడం, కొంతమందికి సంతానపరమైనటువంటి సమస్యలు, అంటే ఎవరికైనా సరే గర్భం ధరించినటువంటి స్త్రీలకి ఏదో రకమైనటువంటి రక్త వ్యవస్థలో రక్త సంబంధిత దోషాల వల్ల కూడా వారికి కొంతమందికి ఆ ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీరు కన్యారాశి వారు సాధ్యమైనంత వరకు సెప్టెంబరు 3 తర్వాత చాలా విశేషమైనటువంటి ధనప్రాప్తి, భాగ్యం లభిస్తుంది. తండ్రి వల్ల కలగాల్సిన లాభం కలుగుతుంది. అట్లాగే ఉద్యోగ అవకాశాలలో మిస్ అయినటువంటి వాళ్ళకి ఆ పోయినటువంటి ఉద్యోగాల ద్వారా ఓ 4 నెలలు వాళ్ళు ఉద్యోగంలోంచి తీయబడి ఉన్నారండి, ధనం రాలేదు, వాళ్ళు డబ్బులు ఇచ్చేలా మిమ్మల్ని పెంచుకునే పరిస్థితి కూడా లభించే అవకాశము కలగడానికి సెప్టెంబర్ 3 తర్వాత ఏదైనా జన్మజాతకంలో అనుకూలమైన గ్రహస్థితులు ఉంటేనే ఇక్కడ అవి జరుగుతాయి. లేకపోతే అక్కడ కూడా దుర్భేగమైనటువంటి పరిస్థితి ఉందనుకోండి, అక్కడ కూడా పాపపు దశలో అంతర్దశలో జరిగితే ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి మరి అక్కడ ఉన్న గ్రహాలు ఎక్కడో అక్కడ స్థానాల్లో ఉన్నాయనుకోండి, ఏ రవో అక్కడ ఉద్యోగ కారకుడై ఇక్కడ 12లో ఉంటే ఉద్యోగంలోంచి తీసేస్తారు. ఇట్లా ఎన్నో రకాలుగా భూ సంబంధిత, గృహ సంబంధిత, కుటుంబాల్లో కానివ్వండి, ఆర్థికంగా, విద్య, ఉద్యోగము, వ్యాపారము, మనిషికి ఏదైతే నిత్యావసరమో ఈ విషయాలలో గ్రహాలు ఆడేటటువంటి ఆట చాలా చాలా చదరంగం చాలా ఘోరంగా ఉంటుంది. కొంతమందికి యోగాన్ని ఇస్తే కొంతమందికి అవయోగాన్ని ఇస్తుంది. కాబట్టి ఎవరికి ఏది కావాలన్నా ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా, ఈ సమయం మంచిదా కాదా అనేది ఒక్క జ్యోతిష్య శాస్త్రంలో మనం పుట్టిన సమయము, డేట్ ఆఫ్ బర్త్ అవి మాత్రమే తెలియజేస్తాయి. కాబట్టి ఎవరైనా విశేషమైనటువంటి పనులు చేయాలన్నా, ఏ విషయంలో అయినా సరే లాభం కలగాలన్నా స్వయంగా సరైనటువంటి జ్యోతిష్కుడిని మీరు కనుక సంప్రదించి మీ యొక్క జన్మజాతక పరిశీలన చేయించుకున్నట్లయితే మేమందరం విశేషమైనటువంటి ఏ సమయంలో లాభాలు కలుగుతాయి, ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, ఏ సమయంలో వ్యాపారం ప్రారంభం చేస్తే మంచిదో తెలియజేసే అవకాశం ఉంటుంది. కొంచెం భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కన్యారాశి వారికి ఉంది. ఎందుకంటే కుజుడు 10లో ఉండి కాస్త ఇబ్బందులను కలుగజేస్తూ ఉంటాడు, సౌభాగ్యహీనత్వాన్ని కూడా కలుగజేస్తూ ఉంటాడు, గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది, బంధువులు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క హోమాన్ని చేయించుకోండి. నిత్యము కూడా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం ఈ మంత్రాన్ని కనుక ఎవరైతే 108 సార్లు జరుగుతాయో అసలు నేను చెప్పిన దోషాలన్నీ అలా తీసేసి పక్కకి వెళ్ళిపోతాయి. అంతటి గొప్ప దేవుడు ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః.